హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమంతా టెర్రస్ మీద వచ్చామండి. మాకైతే ఇప్పుడే చంద్రుడు కనిపించాడు. ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం ఇంకా రేపే ఫెస్టివల్ అని. నార్మల్గా మాకు మూన్ కనిపిస్తేనే ఫెస్టివల్ అండి నెక్స్ట్ రోజు. సో ఇంకా మేమంతా విష్ చేసుకుంటున్నాం చాంద్ ముబారక్ అని ఇక్కడ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రంజాన్ పండగ కదా, మేము ఆల్రెడీ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిందని అనుకుంటూ ఉంటారు కదా, మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సో నేనైతే ఇప్పుడు మార్నింగే లేసి సింపుల్గా ఒక అటైర్ వేసేసుకున్నా, ఎందుకంటే కుకింగ్ అంతా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్, మా మామ, మా అన్నయ్య అంతా ఇప్పుడు ఈద్గాకి వెళ్తున్నారు నమాజ్ చదవడానికి. ఇంకా ఆ నమాజ్ చదివి వచ్చే లోపల మేము ఇంకా కుకింగ్ అంతా చేసేసుకోవాలి, రెడీ అయ్యే ఉండాలి, లేకపోతే తిట్టేస్తారు ఏమి ఇంకా ఇలానే ఉన్నారు పని మనుషుల్లాగా అని. సో ఇంకా వెళ్తాం మేము కుకింగ్కి, నేను అంతా చూపిస్తాను ఏమేమి కుక్ చేస్తున్నాం. అండ్ బై ది వే ఈరోజు థర్స్డే కదా, మా ఇన్లాస్ వాళ్ళ ఇంట్లో ఒక ఆచారం ఉందండి, వాళ్ళు నాన్ వెజ్ తినరు థర్స్డే. సో మేము కూడా అదే ఫాలో అవ్వాలి. సో ఈరోజు అయితే మేము పనీర్ కర్రీ అండ్ రోటీ అండ్ ఏదైనా స్టార్టర్ బయట నుంచి తెప్పించుకుందామని అనుకుంటున్నాం, వెజ్జే. ఇంకా స్వీట్ అయితే గులాబ్ జామున్, కస్టర్డ్ అనుకున్నాం. ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఏదైనా కస్టర్డ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఏదైనా ప్లాన్లో చేంజెస్ అయితే మీకు ఎలాగో వీడియో తీస్తాను కదా, మీకే తెలుస్తుంది. వెళ్దాం పదండి. రంజాన్ రోజు మార్నింగ్ మేము సదింపులు చదివిస్తామండి నార్మల్గా. సో అదే నేను ఇక్కడ రికార్డ్ చేసి పెట్టాను. దీన్ని ఈద్గా హాల్ అంటారండి. ఇక్కడ ఈద్గాకి వెళ్ళి అంతా మగవాళ్ళంతా రంజాన్ రోజు నమాజ్ చదువుతారు. సో అదే నేను మా ఆయనకు చెప్పి రికార్డ్ చేసుకొని రమ్మన్నాను, ఎలా ఉంటుంది ఏంటి చూపిద్దామని చెప్పి. ఇప్పుడే మా హస్బెండ్ ఇంకా మా మామ వాళ్ళంతా నమాజ్ చదువుకొని వచ్చేసారు ఇంటికి. ఇంకా నేను మా ఆయన్ని కలుస్తున్నాను, విషెస్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ మొక్కాను వీళ్ళకి కాళ్ళు మా ఆయనకి. మా ఆయన మరీ వీడియో తీయలేదు, వీడియోలో పడాలి అని చెప్పి అదే పనిగా మొక్కించుకుంటున్నారు. చాలా ఫన్నీ ఉండే ఈ మూమెంట్ అయితే. ఇంకా ఇది కూడా లాగేసా నేను మా ఆయన దగ్గర. ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా కాళ్ళు మొక్కి నార్మల్గా విష్ చేసేసాను, మా అమ్మకి, మా అత్తమ్మకి, మా మామకి. ఇంకా చిన్నపిల్లలు అయితే కొట్లాడి మరీ ఇప్పించుకుంటారు. ఇది అంటే ఏం లేదండి, జస్ట్ ఒక అమౌంట్. ఇంకా పెద్దవాళ్ళు తెలిసిందే కదా, 10 రూపాయలు ఇచ్చేదంట, 50 రూపాయలు ఇచ్చేదంట, ఇలా అంతా చేస్తారు. ఆ మూమెంట్స్ అన్నీ చాలా ఫన్నీగా ఉంటాయండి. నేను ఇంట్లో ఇంకా చాలా పని ఉంది కదా, అంతా చూసుకొని వంట వండుకొని అంత ఈ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. నాకు ఈ వ్లాగింగ్ అలవాటు అయ్యేంత వరకు కొంచెం కష్టం ఉంటుందండి నాకు. పోతూ నేను ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేసి మీరు కూడా ఆ మూమెంట్స్ అంతా ఫీల్ అయ్యేలాగా నేను ఖచ్చితంగా అలాంటి వ్లాగ్స్ షూట్ చేస్తానండి. ఇంకా మాకు ఇది పెద్ద ఫెస్టివల్ కాబట్టి మేము కూడా ఇంట్లో నమాజ్ చదువుకున్నాం మధ్యాహ్నం. ఇప్పుడే కుకింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్లాన్ అయితే అందరినీ కలవడానికని వెళ్తున్నాం. వాళ్ళంతా ఇక్కడికే వస్తామన్నారు, ఈవినింగ్ వరకు అవుతుందన్నారు. సో ఇంకా మేము అంతవరకు ఎందుకు వెయిట్ చేయాలి, ఎలాగో మేము ఫ్రీ అయిపోయాము, ఇంకా వాళ్ళని అక్కడికే వెళ్ళి కలిసేసిద్దాం, మాకు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా మా అమ్మమ్మ, తాతయ్య, ఇంకా మా ఆయన వాళ్ళ పెద్దవాళ్ళందరినీ కలిసేసి ఇంటికి రావడమే. ఇంకా అక్కడ ఎలా కలుస్తాం ఏంటి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అనేది నేను రికార్డ్ చేస్తాను అది కూడా. సో సీ యు దేర్. ఇంకా బయలుదేరామండి మేము. ఇంకా మా ఆయన ఫుల్ ఫోర్స్ చేశారు నాకు, డ్రైవ్ చేయని. రీసెంట్గానే నేను డ్రైవింగ్ నేర్చుకున్నా, మళ్ళీ మర్చిపోతానని చెప్పి ఇంకా సతాయిస్తే డ్రైవ్ చేశాను. దారి మధ్యలో అయితే ఫుల్ ఫన్, సెకండ్ గేర్ అయ్యి ఫస్ట్ గేర్ అయ్యి అనుకుంటే సతాయిచ్చారు నాకు ఫుల్. అంటే ఇంకా ఇది కొత్త కారు కాబట్టి ఇంకా చూసుకొని నడపాల్సి వచ్చింది నాకు. మేము ఆల్రెడీ మా ఆయన వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. వాళ్ళని కూడా కలిసేసాం, యాక్చువల్లీ అది క్యాప్చర్ చేయలేకపోయాము. ఇక్కడ వచ్చేసి తన మామ, మా ఆయన వాళ్ళ మామ. సో ఇంకా మా అత్తమ్మ కలుస్తున్నారు, అది క్యాప్చర్ చేసాము. ఈ బాబు మామ కొడుకు అండి, చాలా ముద్దుకుంటాడు వీడు. ఇంకా మా చిన్నత్త మామ వాళ్ళ ఇంటికి వచ్చేసాము, వాళ్ళని కూడా ఒకేసారి కలిసేసి వెళ్దామని చెప్పి.
తాత వాళ్ళనైతే ఆల్రెడీ కలిసేసాను నేను. వాళ్ళకి ఈ విషెస్ కూడా చెప్పేసాను. ఇంకా వ్లాగ్ కోసం అంటే వాళ్ళే షాక్ అవుతున్నారు. మళ్ళీ ఎందుకు మొక్కుతున్నావు మా కాళ్ళు అని చెప్పి. సో మేము ఫైనల్లీ వాళ్ళని కూడా కలిసేసాం. వాళ్ళు చాలా బిజీ ఉంటారు షాప్లో ఎప్పుడు. ఇంకా పిల్లలంతా మాకు చాలా సతాయిచ్చారు, బయటికి వెళ్దాం అని చెప్పి. ఎలాగో చాలా రోజుల తర్వాత అందరు కలుస్తున్నాం కదా అని చెప్పి ఇంకా మేము కూడా ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది మంచూస్ అని. సో తెలిసే ఉంటుంది మీకు అందరికీ. సో అక్కడికి వెళ్ళాం మేమంతా. నేను మా అక్క అంటే లైక్ మా ఆయన వాళ్ళ అక్క స్కూటీలో వచ్చామన్నమాట. వీడు మా అల్లుడు అండి. వీడు చాలా హైపర్ యాక్టివ్. వీడియో తీస్తున్నామంటూనే హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. సో మేము ఆల్రెడీ ఇక్కడికి రీచ్ అయిపోయాం మంచూస్కి. ఇంకా వీడికి బాల్స్ కనిపించాయి లోపల, కలర్ బాల్స్ అని పెట్టారు అక్కడ ఆడుకోవడానికి పిల్లలకి. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి నన్ను కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా మా అత్తమ్మ కూడా ఆల్రెడీ అక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడానికనే వెళ్ళిపోయారు. లేట్ అయిపోయింది. మేము ఆల్రెడీ వెళ్ళడానికే 9:30 సమ్వేర్ 10 అవుతుండే ఆ టైంకి. ఇంకా ఫుడ్ కూడా లేదు అంటే మేమే ఇంకా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పనీర్ కర్రీ అండ్ రోటీస్ పరోటాస్ అవి ఉన్నాయి, అవి ప్రిపేర్ చేయగలమన్నారు. సో ఇంకా అవే ఆర్డర్ ఇచ్చేసాం మేము. फ्रेंच फ्राइज भी केचप होना कितना होना ईद मुबारक। మేము ఇంకా ఇంటికి వచ్చేసాం. సో ఇంకా మెహందీ ప్రోగ్రామ్ ఉంది. మెహందీ పెట్టుకోలేదు ఈరోజు, అంటే పండక్కి పెట్టుకోలేదు ఎవరు, పనుల్లో పడి. ఇంకా రేపు ఎలాగో మా ఫంక్షన్ ఉంటుంది కదా, కొత్త పండగ ఫంక్షన్ ఉంటుంది నాకు మా ఆయనకి. అందుకే అంతా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము. అంత మెహందీస్ అంట వలుచుకునేటివి ఉన్నాయి, ఇంకా అవి చేసుకుంటున్నాం. ఇంకా మా ఆయన మెహందీ పెట్టుకున్నారు, అంటే మెహందీ అంటే నా పేరు రాపించుకున్నారు అదే పనిగా. ఫుల్ ప్రేమ వచ్చేసింది నా మీద. ఇంకా మా అక్క నాకు కూడా పెడుతున్నారు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు ఎంత గలీజ్గా పేపర్ వచ్చేస్తుంది, నాకు అసలు నచ్చదు అది. అందుకే అది ఆ ఇరిటేషన్తోనే నేను పెట్టించుకోలేదు. కానీ నన్ను వదలట్లేదు, ఇంకా పెళ్లి కూతురు కాబట్టి పెట్టించుకోవాలి, నీ ఫంక్షనే ఇట్లా చేస్తే ఎట్లా అంటే సరే అని కాంప్రమైజ్ అయ్యాను. మా ఆయన్ని చూసారా నా మీద ఎంత ప్రేమ వచ్చేసిందో, కోన్ వేసేస్తున్నారు నాకు. సో ఫింగర్స్ ఫిల్ చేస్తున్నారండి. యాక్చువల్లీ మా ఆయన వాళ్ళ అక్క కోన్ వేసేసింది, ఇంకా తన కొడుకు సతాయిస్తున్నాడు అని చెప్తే తను వెళ్ళిపోయింది. ఇంకా మా ఆయన ఫిల్ చేసేస్తున్నారు. తనకు రావట్లేదు ఫస్ట్ టైం అసలు అది. ఇక్కడితో ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. సో ఇంకా పార్ట్ 2 ఉంది యాక్చువల్లీ. దాంట్లో వచ్చేసి మా నెక్స్ట్ రోజు ఫంక్షన్ అని చెప్పాను కదా, అది ఇంకా డాన్సెస్ అన్నీ రికార్డ్ చేశాను. ఈ వీడియోలోనే యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ చాలా లెంతీ అయిపోతుంది కదా, అందుకే పార్ట్ 2 చేశాను దాన్ని. సో ఇంకా ఈ వీడియో ఫుల్ మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియో చూసి అలాగే వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఈ ఛానల్ కూడా అందరికీ తెలుస్తుంది, రీచ్ అవుతుంది. Okay, thank you for watching. See you in the next vlog. Until then, take care. Bye bye.